హరే కృష్ణ నేను మీ వాణి హృదయ్. కన్ఫ్యూజ్ అవ్వకండి. ఈ రోజు వాయిస్ ఓవర్ నేను మా ఆయన కలిసి ఇస్తున్నాం. మా ఆయన పేరు నేను, నా పేరు మా ఆయన చెప్తున్నారు అంతే. బ్యాగ్స్ అన్ని చూపిస్తున్నారు, ఎక్కడికో వెళ్తున్నారు అనుకుంటున్నారా? మీరు అనుకున్నా అనుకోకపోయినా నేను చెప్తా. బయటకు వెళ్తున్నాం, వెళ్లే ముందు ఫిషెస్ కి మ్యాండేట్ గా అన్ని క్లీన్ చేసి ఫీడింగ్ చేసి అన్ని చెక్ చేసి జాగ్రత్తగా ఉండండి అని ప్రేమగా చెప్పేసి వస్తాం. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి బెంగళూరులో హౌస్ వార్మింగ్ ఫంక్షన్. మేము హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళడానికి జింగ్ బస్ ప్రిఫర్ చేసాం అనమాట. ఎందుకంటే బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ కంఫర్ట్ విషయానికి వస్తే పర్లేదు. మా వయ్యారికి తలనొస్తుందంటే శాస్త్రీ బొమ్మ పెట్టుకుంది. మా వయ్యారి బయట ఫుడ్ ఎందుకు తినాలనేసి ఇంటి నుంచి ఫుడ్ తీసుకొని వచ్చేసి ఇద్దరం కలిసి తినేసాము. ఇంకా వయ్యారి సోకులు తెలిసిందే కదా. మార్నింగ్ బ్రేక్ కోసం అని మధ్యలో ఆపుతారు. అక్కడ వ్యూ పాయింట్ చాలా బాగుంటది. ఫైనల్లీ బెంగళూరు రీచ్ అయిపోయినాం. ఈకో స్పేస్ దగ్గర మాకు డ్రాప్ ఉండే. బస్సు దిగంగానే మాకు ఎలక్ట్రిక్ బైక్ కనిపించింది. లాస్ట్ బెంగళూరు లో ఉన్నప్పుడు కూడా నేను నడిపిద్దాం అనుకున్నా, కానీ కుదరలేదు. నేను వ్లాగ్ కోసం వీడియోస్ తీస్తుంటే మా ఆయన అంతలోపు ఆటో బుక్ చేస్తే లొకేషన్ కి వెళ్ళిపోయినాం. టీ స్టాల్ దగ్గర కొంచెం రిలాక్స్ అయ్యి రూమ్ కి వెళ్ళిపోయినాం. మేము స్టే చేసింది గ్లోబల్ స్టే హోటల్ సర్జాపూర్ రోడ్ లో వార్తూర్లో ఉంది. హోటల్ చాలా బాగుంది, ఒకసారి లుక్ వేసుకోండి. ఈ రోజు నేను శారీ వేసుకుందాం అనుకున్నా. ఇంకా ఇట్లా అన్ని అరేంజ్ చేసేసి ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయినాం. ఎట్లున్నాం ఇద్దరం కామెంట్ చేసి చెప్పండి ఖచ్చితంగా. ఇంకా చాలా లేట్ అయిపోయింది మేము వెళ్లే వరకు. గృహప్రవేశం వచ్చేసి మా అన్నయ్య వదిన వాళ్ళది. ఇంకా నాకు అక్క బావ, ఇంకా మా హితాంశ్ మమ్మల్ని ఎక్కడ మర్చిపోతాడో అనుకున్నాం, కానీ చాలా బాగా టైం స్పెండ్ చేసిండు. పిన్ని బాబాయ్ అనుకుంటూ హోమ్ టూర్ చూసేయండి. హాల్లో పెయింటింగ్ కనిపిస్తుంది కదా, అది కూడా కంప్లీట్లీ హ్యాండ్ పెయింటింగ్. ఇంట్లో మెయిన్ అట్రాక్షన్ ఈ జగన్నాథుడు. ఇదంతా పుట్టి వర్క్ అంటారంట. ఎంత అట్రాక్షన్, ఎంత బాగుందో. ఇది కూడా మొత్తం హ్యాండ్ వర్క్. అక్క బావ ఈ వర్క్ చేయించడానికి ఇన్స్టాగ్రామ్ లో ఒక పేజ్ కాంటాక్ట్ అయ్యారు. వీడియోలో పైన కనిపిస్తుంది కదా ఇన్స్టాగ్రామ్ పేజ్ shunk_arts0. డిస్క్రిప్షన్ లో కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తే ఎవరికైనా కావాలంటే చెక్ చేసుకోవచ్చు. హితాంష్ బెడ్రూమ్ లో సీలింగ్ పైన గ్యాలక్సీ, ప్లానెట్స్, క్లౌడ్స్ ఇదంతా కూడా కంప్లీట్ హ్యాండ్ పెయింటింగ్ వర్క్. మేము వెళ్లేసరికి పూజలన్నీ అయిపోయినాయి. అక్క బావని కలిసి తినడానికి కిందకు వచ్చేసినాం. భోజనం చాలా బాగుండే, తృప్తిగా తినేసినాం. పక్కనే ఉయ్యాలో ఉంటే మంచిగా ఆడుకుంటూ కూర్చున్న చిన్నపిల్లలాగా. ఈవినింగ్ ఫ్రెష్ అయిపోయి పిల్లలందరం కలిసి కిందకు వచ్చినాం ఆడుకోవడానికి. అమ్యూనిటీస్ అన్ని చాలా బాగుండే. చూస్తూనే డే అంతా గడిచిపోయింది. ఫైనల్ గా మేము వెళ్లాల్సిన టైం వచ్చింది. అదే రోజు మేము నైట్ రిటర్న్ అవ్వాల్సింది ఉండే హైదరాబాద్ కి, కానీ ఉన్నంత సేపు చాలా బాగా టైం స్పెండ్ చేసినాం అక్కడ. కానీ నేను మా ఆయన చాలా మెమరీస్ గుర్తు చేసుకున్నాం. ఎందుకంటే పెళ్ళైన తర్వాత మా లైఫ్ స్టార్ట్ అయింది బెంగళూరులోనే. అసలు రిటర్న్ అవుతున్నప్పుడు ఏదో తెలియని డిఫరెంట్ ఫీలింగ్. రిటర్న్ లో కూడా జింగ్ బస్ బుక్ చేసుకున్నాం. బస్ లోకి వెళ్ళంగానే మమ్మల్ని ఆపేసి ఒక కిట్ ఇచ్చిండ్రు. ఏంటా అని ఎక్సైట్మెంట్ తో వెయిట్ చేస్తున్నా నేను. జింగ్ బస్ లో ఎవరైతే ఉమెన్ ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళ కోసం ఈ స్పెషల్ హ్యాంపర్ ఇస్తున్నాం అన్నారు. నేను చాలా ఎక్సైటెడ్ ఉండే హ్యాంపర్ లో ఏముందా అని, ఎందుకంటే స్పెషల్ గా ఉమెన్ కోసం అని మెన్షన్ చేసినందుకు. మా ఆయన ఫుల్ అలసిపోయినరు. ఇంకా తను పడుకున్న తర్వాత నేను హ్యాంపర్ ఓపెన్ చేసి చూసిన. హ్యాంపర్ ఓపెన్ చేసి చూసిన తర్వాత ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. కాంబోలో ఏమేమి ఇచ్చిండ్రో చెప్తా. ఫస్ట్ శానిటరీ డిస్పోజబుల్ బ్యాగ్స్, టాయిలెట్ సీట్ కవర్స్, వెట్ వైప్స్, ర్యాష్ ఫ్రీ ప్యాడ్స్, డిస్పోజబుల్ యూరినేషన్ డివైస్. టోటల్ 5 ఐటమ్స్ ఫ్రమ్ సిరోనా బ్రాండ్. ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు హైజీన్ సేఫ్టీ కోసం ఇవన్నీ చాలా మ్యాండేట్ గా అవసరం అవుతాయి. జింగ్ బస్ థ్యాంక్స్ ఎ లాట్ ఈ ఇనిషియేటివ్ ని ఇంత బాగా పుష్ చేసినందుకు. మధ్యలో డిన్నర్ కోసం అని బస్ ఆపితే సెట్ దోశ తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. మార్నింగ్ 7:38 కల్లా రీచ్ అయిపోయినాం హైదరాబాద్. వచ్చి రాగానే నా ఫిషెస్ అన్నిటిని చెక్ చేసిన, వాటికి ఫీడింగ్ చేసేసి ఫ్రెష్ అప్ అయిపోయినాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.